నెల్లూరు పార్థసారథి నగర్లోని జెనెక్స్ విజన్ కళాశాలలో విద్యార్థుల అభినందన కార్యక్రమం జరిగింది. ఎంసీఏ సెమిస్టర్ 3 ఫలితాల్లో జెనెక్స్ విజన్ కాలేజీ విద్యార్థులు వరలక్ష్మి, ఫరీదా యూనివర్సిటీ స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించడంతో వారిని కళాశాల చైర్మన్ వెంగళరెడ్డి, డైరెక్టర్ కొండలరావు, అధ్యాపక బృందం అభినందించారు. అలాగే 9.0 జీపీఏ పైగా మంచి ఫలితాలు సాధించిన 46 మంది విద్యార్థులను కూడా ప్రశంసించారు. తమ కళాశాలలో మంచి బోధన వల్లే ఇలాంటి ఫలితాలు రాబట్టగలిగామని చైర్మన్ వెంగళరెడ్డి చెప్పారు. అటు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు మాట్లాడుతూ జెనెక్స్లో మంచి బోధనా విధానం తమను ఉన్నత స్థాయికి చేర్చుతుందని తెలిపారు. గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎంసీఏ థర్డ్ సెమిస్టర్ రిజల్ట్స్లో మన జెనెక్స్ కాలేజీ విద్యార్థులు యూనివర్సిటీ ఫస్ట్ అండ్ సెకండ్ సాధించడం జరిగింది. యూనివర్సిటీ ఫస్ట్ మార్కు 9.85 పాయింట్స్తో యూనివర్సిటీ ఫస్ట్ జి వరలక్ష్మి, అదేవిధంగా 9.81 మార్క్స్తో ఎస్కే ఫరీదా సెకండ్ రావడం జరిగింది. అదేవిధంగా మనం 9% అంటే 9 పాయింట్స్కి అబవ్ వచ్చిన స్టూడెంట్స్ 46 మెంబర్స్ ఉన్నారు. పాస్ పర్సంటేజ్ 90% ఉంది. ఇంతటి గొప్ప విజయాన్ని సాధించినటువంటి విద్యార్థులకు మా తరపు నుంచి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క రిజల్ట్ వచ్చిన దానికి కారణం ఏంటి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు అంటే టీచర్స్ వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్ తెలియజేస్తూ ఉన్నాం. సో మనం ఇన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. ల్యాబ్ ఫెసిలిటీస్ కావచ్చు, టీచింగ్ కావచ్చు, డిజిటల్ క్లాసెస్ రూమ్స్ కావచ్చు, ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా విద్యార్థులు చక్కగా ఉపయోగించుకుని ఫలితాలు సాధించడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు నెక్స్ట్ పీజీ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇండస్ట్రీకి వెళ్ళాలి అని అంటే ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి అవన్నీ కూడా కెరీర్ కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. వాటన్నిటిని కూడా వాళ్ళు ఉపయోగించుకొని మంచి పొజిషన్లో సెటిల్ అవ్వాలని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. Today is very special for me and proud moment. I am secured 9.81 GPA in third semester MCA. I am very grateful to my parents. They are the foundation for my career. And also I will thankful for my college management, especially our chairman sir VR sir and director sir KR sir and respected faculty members. They had given good knowledge and guidance and motivated in every situation in our study time. And also I had studied over last nights to achieve these marks. I still remember my first day when I was new to this college. At the time I feel nervous and confused because I don't know how to become success in my life and how to get a job. But now I have a job. I completed my 10 months in the IT industry as an analyst in TCS Hyderabad. This is all possible to Genex Vision technology only because I have placed through placements which are held in last year in Genex Vision institutions. This place didn't just give me a subjects and coding but also trained me to how to solve a problems in a very smooth way. My faculty pushed me into coding contest when I was scared of. They solved all my doubts in a very smooth way. Coming to my placements officers and sir, placements they didn't just share a job links in the group. They fixed my resumes, they trained me and they guided me and they pushed me to solve my all career doubts and all. Because of this college only I am not just a MCA graduate now and I also a job holder. My hopeful suggestion to all my juniors and upcoming batches, don't waste every single day here. Every opportunity, every seminar and every lab will help you to build your future. And finally my sincere thanks to our director sirs VR sir and KR sir and I also my faculty. You didn't give me just only education, you gave me a career. I will always be proud to say I am from Genex Vision School of Business and Technology. Thank you Anandal, thank you so much. నాకు ఇంత మంచి విజయాన్ని కలిగించినటువంటి జెనెక్స్ కాలేజీకి యాజమాన్యానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది నా ఒక్కడి విజయమే కాదు, ఈ కాలేజీ యొక్క విజయం అని నేను భావిస్తున్నాను. నా వల్ల ఎంతోమంది కష్టపడుతున్న విద్యార్థులకు ఇది ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుందని నమ్ముతున్నాను. ఈరోజు 9 పాయింట్స్కి అబోవ్గా సాధించిన ప్రతి ఒక్క విద్యార్థి సక్సెస్ జెనెక్స్లో ఒక జెండా వల్ల ఎగురుతుందని నేను నమ్ముతున్నాను. ఈ యొక్క మంచి మాటలు నాకు దయచేసినటువంటి విఆర్ సార్కి, కేఆర్ సార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్.